కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వానికి. మేము ఏడుస్తున్నామా పండుగ చేసుకుంటున్నామా? 2,00,000 కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు అని మేము పండుగ చేస్తున్నాము. ఈయననేమో ఏడుస్తున్నాడు. जो लूटते हैं जो लुट जाते हैं, ये दोनों में फ़र्क यही है जनता के लिए। దోసుకదిందాము, ప్రజల్ని దోసుకదిందాము. ఆ కేసీఆర్ అనేటోడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ హయ్యెస్ట్ ప్రైస్ తెలంగాణలో. ఇది సంతోషపడాల్సిన సమయమా, ఏడ్చే సమయమా? అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ వాడిని ఏడిపింది. ఏబీవీ పోడే కదా, సంతోషపడితే ఏం జరగాలి? ఏబీవీ పోడే అనుకుంటాడు కదా. నాది మోడీ స్కూలు, చంద్రబాబు కాలేజు, సోనియా గాంధీ నౌకరే. ఏందట? ఈరోజు జోకర్ వీడి పేరేంది అని ముఖంగా కేటీఆర్. డీజిల్ పెట్రోల్ ధరలు రూపాయికి 50కి తగ్గించండి కేటీఆర్. మీ అయ్యాకే పని ఉంటుంది అప్పుడు. మీ అయ్యానే హైయెస్ట్ ట్యాక్స్ తీసుకున్నాను. భారతదేశంలో మొత్తం జిఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఉంటారు. అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడిపోయిందికే. ఇంకేమైనా ఉందా ముచ్చట? పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, ఆ సిద్ధరామయ్య దగ్గర కూర్చోవాలి, మాట్లాడుకొని రావాలి. నీ హైట్ వద్దు నా హైట్ చాలని చెప్తే అయిపోయి. నీ హైట్ వద్దు నా హైట్ ముద్దు అంటే అయిపోయి. ఏమున్నా ఇద్దరు 2 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయి. దాని పంచాయతీ ఎందుకు? ఇప్పుడు నేను 4 రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూశాను.